మూడో అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 9వ వచనము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రెండవ పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి కొందరు ఏమనుకుంటున్నారంటే ప్రభు రాకడ ఆలస్యంగా ఉంది, ఆలస్యమవుతా ఉంది చెప్పి కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు కూడా రాలేదని చెప్పేసి మరి ఆలస్యమైందని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఎంచుకుంటా ఉన్నారు, వారు భావిస్తూ ఉన్నారు ఇంకా రాలేదు ఆలస్యం అవుతుందని అనుకుంటూ ఉంటే మరి ప్రభువు ఆ యొక్క వాగ్దానం, ఏ వాగ్దానము, నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను స్థలంలో మీరును ఉండలాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతానని చెప్పినటువంటి వాగ్దానము వాళ్ళ పట్ల నెరవేర్చబడాలి, మన పట్ల నెరవేర్చబడాలి, దేవుని నమ్మినటువంటి బిడ్డల పట్ల నెరవేర్చబడాలి. కాబట్టి మరి ప్రభు తన యొక్క వాగ్దానాన్ని గురించి ఆయన ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా నశించుకోవడానికి, నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు యేసు ప్రభుకి. కాబట్టి మరి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించడానికి ఆలస్యము చేస్తా ఉన్నాడు. ఎందుకంటే అందరూ మారుమనసు పొందాలని, అందరూ కూడా ఏం పొందాలి? మారుమనసు పొందాలి. ఎవరు కూడా నశించుకోవడానికి వీల్లేదు. నశించుకోవడం అనేది దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము. కాబట్టి అందరూ కూడా ఏం పొందాలి? మారుమనసు పొందాలి అని కోరుకుంటూ ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. కోరడం మాత్రమే కాకుండా మరి మనందరి ఎడల, మానవాళి ఎడల, సర్వలోక మానవుల ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అందుకే యేసు ప్రభు యొక్క రాకడ ఇంకా ఆలస్యము అవుతూనే ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలస్యం కావడానికి గల కారణము అందరూ అంతటా మారుమనసు పొందాలని ప్రభు మనందరి ఎడల దీర్ఘశాంతం గలవాడే ఎదురు చూస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామమున విశ్వాసం ఉంచకుండా ఇంకా లోకంలోనే తిరుగుతూ లోకాశ, శరీరాశ, నేత్రాశ, విరోధమాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువుకు హృదయం ఇచ్చి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే మరి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మరి నమ్మినటువంటి వారి యొక్క పాపాలన్నింటినీ కూడా మన యొక్క పాపం మీద ఆయన క్షమించి సమస్త దుర్నీతి మనల్ని కడిగి పవిత్రంగా చేయడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన ఎడల దీర్ఘశాంతము చూపించే దేవుడుగా ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత మరి మనము ఆత్మీయ సిద్ధపాటు కలిగినటువంటి వారంగా మనము ఉన్నట్లయితే మనము ప్రభువుని ఎదుర్కోవడానికి మరి మనము మేఘమండలం మీద కొనుక్కోబడతాం పిల్లలు. తర్వాత ఆత్మీయ సిద్ధపాటు అనేది మనము కలిగి ఉండాలి. ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆ తర్వాత సిద్ధులలో ఉన్నటువంటి నూనె పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. ఆ దివిటీలలో ఉన్నటువంటి నూనె దేన్ని సూచిస్తుంది? పరిశుద్ధాత్మను సూచిస్తుంది. తర్వాత మరి ఆ నూనె అనేది ఇంకా దేన్ని సూచిస్తుందంటే దేవుని మీద మనకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని గురించి తెలియపరుస్తాము. దేని గురించి తెలియపరుస్తుంది? మనకు ప్రభు మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి అంటే చంచలత్వము లేనటువంటి విశ్వాసం. శ్రమలు వస్తే తగ్గిపోయే విశ్వాసం కాదు. చంచలత్వం అంటే తగ్గిపోతుంది. విశ్వాసం ఏమైపోతుంది? కష్టాలు వచ్చినప్పుడు తగ్గుతుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా తగ్గనటువంటి విశ్వాసము అచంచల విశ్వాసం. కాబట్టి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని గురించి తెలియపరుస్తూ ఉంది ఈ యొక్క దివిటీలలో ఉన్నటువంటి నూనె. దేన్ని తెలియపరుస్తుంది? నూనె అచంచలమైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి మీద మనకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని గురించి తెలియపరుస్తుంది. మనం కలిగి ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని గురించి తెలియపరుస్తుంది. మనము నింపబడుతున్నటువంటి పరిశుద్ధాత్మను గురించి తెలియపరుస్తుంది నూనె. తర్వాత నెక్స్ట్ ప్రభు రాకడ వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనము సిద్ధపడేదానికంటే ముందే సిద్ధపాటు కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలంగా మనము
ఉండాలి. అప్పటికప్పుడు సిద్ధపడితే మనం ఎత్తపడడానికి అవకాశము ఉండదు. మళ్ళీ చూసుకోవచ్చులే ఆ తర్వాత వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అంటే మనం విడబడడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనము ఇప్పటి నుంచే నమ్మిన నాటి నుంచే మనం సిద్ధపడుతూనే ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూనే ఉండాలి. మన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మన యథార్థతను, మన యొక్క నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనము దేవుని బిడ్డలుగా మనము ఆయన ఎదుట నమ్మకమైనటువంటి సాధనాలుగా మనము తయారు కావడానికి, ఆయన సాక్షి బిడ్డలుగా జీవించడానికి మనము సిద్ధపడుతూ ఉండాలి. ఆ తర్వాత ఏదైనా తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే మనము మరి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్గలేడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము వందును. కాబట్టి మనం ఏదైనా పాపం చేస్తే వెంటనే ఏం చేయాలి? ఆయన యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకుని ప్రభా నన్ను క్షమించి, తప్పు నాలో ఉన్నది, లోపం నాలో ఉంది ప్రభా, నన్ను క్షమించి, నీ యొక్క రక్తంలో నన్ను కడుగు ప్రభా, శుద్ధీకరించు ప్రభా అని చెప్పేసి మరి దేవుని అడిగి క్షమాపణ అడిగి సరి చేసుకుని ఆయన యొక్క రక్తంలో కడగబడుతున్నట్లయితే మనం ఆయన ఎందు మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క సమయం, ఏ సమయం ఇది? ప్రభు రాకడ కొరకు, ఆయన కొరకు ఎదురు చూసే సమయం. ఈ యొక్క సమయాన్ని మనము ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును కొన్ని యొక్క సద్వినియోగము చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. ఎవరు కూడా మనకు సాటి రారు, ఎవరు కూడా మనకు సహాయం రారు, ఎవరు కూడా మనకు సపోర్ట్ రారు, ఎవరు కూడా మనలో పరలోక రాజ్యానికి చేర్చలేరు. కాబట్టి మన రక్షణను మనమే కాపాడుకోవాలి, మన యొక్క విశ్వాసాన్ని మనమే కాపాడుకోవాలి, మన ప్రార్థన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి, మన యథార్థతను మనమే కాపాడుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఆ విధంగా పెద్ద దేవుని సేవకుని పట్టుకొని ఆయన డ్రెస్ పట్టుకొని నేను పరలోకానికి పోతానని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు లేకపోలేకపోతున్నారు. కానీ అటువంటిది జరగదు. ఎవరి విశ్వాసము వాళ్ళదే, ఎవరి యథార్థత వాళ్ళదే, ఎవరి నమ్మకత్వము వాళ్ళదే. కాబట్టి మనం దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉంటూ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఆయన విశ్వాసంకు కర్త. మరి ఆ యొక్క విశ్వాసాన్ని మనలో ఉంచినటువంటి విశ్వాసం అది అమూల్యమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఆ యొక్క విశ్వాసంకు కర్త, దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు చూస్తూ మన ముందు వచ్చిన పందెంలో ఓపికతో మనము పరిగెత్తవలసినటువంటి వారంగా ఉంటున్నాం పిల్లలు. తర్వాత అప్పటికప్పుడు సిద్ధపడేదానికంటే మనం ముందు నుంచే సిద్ధపడుతూ ఉన్నట్లయితే, ఆయన కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు మరి మనము ఏం చేస్తామంటే మేఘమండలం మీద కొనిపోబడతాం పిల్లలు. ఆయనను ఎదుర్కోవడానికి కొనిపోబడతాం. తర్వాత మరి దేవునిపై విశ్వాసాన్ని పెంపొందించుకున్న కొరకు మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాము. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత మనము తలుపు వేసుకుని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం దినదినము నీరు గారిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రవర్తనలు, లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మాటలు, వారి యొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, వ్యతిరేకమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా వింటూ చూస్తూ ఉన్నట్లయితే మరి విశ్వాసము, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని కొనసాగించుకోవాలంటే మనము దేవుని దగ్గర మోకరించి ప్రార్థన అనుభవాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. తర్వాత మాత్రమే కాకుండా వీరు బుద్ధిగల కన్యకలు కాబట్టి మనం కూడా బుద్ధిగల కన్యకల వలె మంచి బుద్ధిని సంపాదించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. మంచి బుద్ధిని సంపాదించుకోవాలి. ఆ తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి బుద్ధిని సంపాదించుకోవాలి. ఆ తర్వాత దేవునికి ఇష్టానుసారమైనటువంటి దేవునికి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనను మనము కలిగి ఉండాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని కానీ పూర్ణ హృదయంతో ఎక్కువైందో నమ్మకము ఉంచాలి. కాబట్టి అప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేసే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మరి దేవుని మీద మనం ఆధారపడి ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. పిల్లలకు మంచి బుద్ధిని ఇవ్వండి ప్రభా, నాకు స్వబుద్ధిని తొలగించు ప్రభా, నీ యొక్క ఆత్మజ్ఞానం నాకు దయచేయ ప్రభా అని మనము దేవుని దగ్గర నుంచి అడిగి మనం పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. అంత మాత్రం కాకుండా దేవునితో కూడా సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పెళ్లి కుమారుడు రావడము ఆలస్యము అయినది. రావడం ఆలస్యమైంది కాబట్టి వీళ్ళందరూ కూడా
ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కన్యకలు ఏం చేస్తున్నారు? కునికి నిద్రపోతూ ఉన్నారు, నిద్రిస్తున్నటువంటి సందర్భంలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినపడింది. కాబట్టి ఇదిగో పెళ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొన్న రండి అని కేక వినపడింది. ఎప్పుడు వినపడిందంట కేక? అర్ధరాత్రి సమయంలో వినపడింది. వాళ్ళు నిద్రిస్తున్నటువంటి సమయంలో వినపడింది. వాళ్ళు సిద్ధపాటు లేనటువంటి సమయంలో వినపడింది. అయితే నిద్రిస్తూ ఉన్నటువంటి వారు గురికి నిద్రిస్తూ ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు మరి వచ్చాడు అనమాట. అయితే ఈ యొక్క పెళ్లి కుమార్తెలు ఎక్కడ ఉన్నారు అనేది భయపడలేదు. ఎక్కడున్నారంటే ఆ తలుపు దగ్గర ఉన్నారంట. ఉన్నారు. ఆ సమయంలో తలుపు దగ్గరికి వచ్చాడు పెళ్లి కుమారుడు దగ్గరికి వచ్చాడు, తలుపు దగ్గరికి వచ్చాడు. సరే, తర్వాత నెక్స్ట్ మరి ఆ విధంగా ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని చెప్పేసి కేక వినపడింది. 25:7 చూడండి ఒకసారి. 25:7 వచ్చిన అప్పుడు ఆ కన్యకలందరూ లేచి ఏం చక్కపరుచుకుంటున్నారు? వారి యొక్క దివిటీలను చక్కపరిచినారు. కానీ బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఏమవుతున్నాయంట? ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధిగల వారిని కాబట్టి బుద్ధిగల వారిని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? నూనె ఏమని అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారు? వారి యొక్క దివిటీలు ఏమవుతున్నాయంట? ఆరిపోతున్నాయంట. ఎవరి దివిటీలు ఆరిపోతున్నాయంట? బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోతున్నాయంట. ఎందుకంటే ఆ దివిటీలలో నూనె లేదు. సిద్ధలలో వాళ్ళు నూనె సిద్ధపరచుకొని వచ్చింటే సిద్ధలలో ఉన్నటువంటి నూనెను దివిటీలలో పోసుకోవడానికి అవకాశము దొరికేది. కానీ వారు నూనె తీసుకోమంటే నూనెను తెచ్చుకునేటువంటి వారు కాదు. కాబట్టి అక్కడ వాళ్ళ దగ్గర నూనె సిద్ధంగా లేదు. దివిటీలు ఏమవుతున్నాయి? ఆరిపోతున్నాయి. కాబట్టి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మరి వచ్చే ఆ యొక్క కన్యకలు ఏం కలిగి ఉండాలంటే వెలుగు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? వాళ్ళు దివిటీలను కలిగి ఉండాలి. ఆ దివిటీలు ఏ విధంగా ఉండాలి? మండుతూ ఉండాలి. మండుతున్నటువంటి దివిటీలు పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. కాబట్టి దివిటీలలో ఏముంది? నూనె ఉంది కాబట్టి మండుతూ ఉన్నాయి. హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మండే క్రైస్తవులంగా మనము ఉంటాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడుతూ ఉండాలంటే ఏ అనుభవం ఉండాలి? ప్రార్థన అనుభవము ఉండాలి. దేవుని సారథ్యంలోకి ఎదగడానికి కావాల్సినటువంటి ప్రార్థన అనుభవం, ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని మనం మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడే అవకాశము ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో నింపబడుతూ ఉంటాడో అప్పుడు మరి సిద్ధంగా దివిటీలను పట్టుకొని వెలుగుతూ కనిపిస్తాం. ఆయన కొరకు వెలిగే బిడ్డలుగా ఉంటాం. ఇతరులను వెలిగించే బిడ్డలుగా ఉంటాం. ఆ విధంగా వెలిగించే బిడ్డలుగా ఉన్నప్పుడు అప్పుడు మరి ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా బుద్ధిగల కన్యకలు వారి యొక్క దివిటీలలో నూనె ఉంది కాబట్టి ఆ వెలుగుతూ ఉన్నాయి కాబట్టి వారు ఏం చేస్తారంటే పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. మరి అయితే ఈ యొక్క బుద్ధిగల కన్యకలతో పాటుగా ఎవరున్నారు? బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. అయితే ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు తీసుకున్నాము. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని సజీవ సంఖ్యలో ఉంచి మరొకసారి దేవుని సన్నిధానంలో కనపడడానికి దేవుడు చూపినటువంటి కృప కొరకై, ప్రేమ కొరకై మనం ఎంతగానో దేవుని నామాన్ని కనపరచుకుంటున్నాం కదా. మరి నేటి దినం వాక్య ధ్యానాంశంగా యేసు ప్రభు చెప్పినటువంటి అంత్యకాల ఉపమానాలు, అంత్యదినాల యొక్క ఉపమానాల గురించి మనము తెలుసుకుందాము. మరి యేసు ప్రభు చెప్పినటువంటి అంత్యకాల ఉపమానాలు, అంత్యదినాల గురించినటువంటి ఉపమానాలు యేసుక్రీస్తు
మరి వాటిలో మరి ఒకటి రెండు ఉపమానాలు మనము ధ్యానం చేస్తున్నాము. మరి మొట్టమొదటిగా 10 మంది కన్యకలను గురించినటువంటి ఉపమానం. 10 మంది కన్యకలను గురించిన ఉపమానం. ఈ 10 మంది కన్యకలలో 2 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లరా. మరి ఆ 2 రకాలు ఏంటంటే బుద్ధిగల కన్యకలని మరి బుద్ధి లేని కన్యకలని మరి 2 విధాలుగా ఉన్నారు. బుద్ధిగల కన్యకలు 5 మంది, బుద్ధి లేని కన్యకలు 5 మంది ఉన్నట్లుగా మనము తెలుసుకోవచ్చు. తర్వాత మరి పరలోక రాజ్యము ఎలాంటిది అంటే, పరలోక రాజ్యము తమ దివిటీలను చేతపట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరినటువంటి ఆ యొక్క కన్యకలు వారిని పోలి ఉన్నది. ఎవరిని పోలి ఉన్నది? మరి ప్రభువును ఎదుర్కోవడానికి మరి వధువు సంఘాన్ని మరి తన పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి రాబోతున్నటువంటి వరుడైనటువంటి మన ప్రియ ప్రభు, ఆ ప్రియ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ఎదుర్కొనడానికి దివిటీలను చేతపట్టుకొని మరి వరుడుగా లేదా పెళ్లి కుమారునిగా ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి 10 మంది కన్యకలను పోలి ఉంది పరలోక రాజ్యం. కాబట్టి వీరిలో ఈ యొక్క 10 మందిలో 5 మంది ఏమో బుద్ధి లేని వారు, 5 మంది ఏమో బుద్ధి గల వారు. తర్వాత మరి బుద్ధి లేని వారైతే తమ దివిటీలను చేతపట్టుకొని వస్తూ ఉన్నారు. చేతపట్టుకున్నారు. బుద్ధి లేనటువంటి వారు దివిటీలను చేతపట్టుకున్నారు. ఆ తర్వాత తమతో పాటుగా దివిటీలు అయితే ఉన్నాయి, కానీ ఆ దివిటీలు వెలిగించడానికి కావాల్సినటువంటి నూనె ఆ దివిటీలలో తమ యొద్ద లేదు. దివిటీలలో తమ యొద్ద నూనె లేదు. మరి తీసుకుని పోలేదు. వాళ్ళ నూనెను తీసుకుపోలేదు. దివిటీలు అయితే ఉన్నాయి, కానీ నూనెను తీసుకుపోలేదు. తర్వాత బుద్ధిగల వారైతే ఆ దివిటీలు వెలిగించుకోవడానికి ఆ సిద్ధలలో నూనెను తీసుకుపోయారు. సిద్ధలలో నూనెను తీసుకుని పోయారు. ఎందుకు తీసుకుపోయినారంటే దివిటీలు వెలిగించడానికి నూనెను తీసుకుపోయారు. వాళ్ళను ఏమంటున్నాం అంటే బుద్ధిగల కన్యకలని చెప్తున్నాం. తర్వాత మరి ఏం జరిగిందంటే, వారైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంటే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరినారు. వాళ్ళు బయలుదేరినారు, కానీ పెళ్లి కుమారుడు తన యొక్క రాకడ ఆలస్యమైపోయింది. తను రావడం ఆలస్యమైపోయింది. ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఆలస్యం చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఆ 10 మంది కన్యకలు ఏం చేస్తారంటే, పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినాడు కాబట్టి మరి నిద్ర వస్తుంది, నిద్రపోదామని చెప్పేసి కునికి నిద్రించినట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లలు. కాబట్టి ఆ కన్యకలు 10 మంది మరి నిద్రిస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. తర్వాత పెళ్లి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు? ఎందుకు పెళ్లి కుమారుడు ఆలస్యము చేస్తా ఉన్నాడు? పెళ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, మరి ఈ పెళ్లి కుమారుడు ఆలస్యం చేసేది పెళ్లి కుమారుని యొక్క పొరపాటు కాదు, తప్పు కాదు, ఆయన తప్పు కాదు. అది తండ్రి యొక్క చిత్తంలో ఉన్నది. ఆ సమయం అనేది, ఆయన రాకడ సమయం అనేది మరి తండ్రి యొక్క ఆధీనంలో ఉన్నది. కనుక తండ్రి ఆజ్ఞాపించినప్పుడు వెంటనే మరి వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మరి రాని ఉన్నట్లు. కాబట్టి ఆయన పొరపాటుగా పెళ్లి కుమారుని యొక్క పొరపాటుగా ఆలస్యం చేయడం అనేది. ఆ తర్వాత మరి వధువు సంఘమును సిద్ధపరచడం కొరకు మరి తీసుకున్నటువంటి వ్యవధి ఇది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వ్యవధి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మొట్టమొదట ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఈ లోకంలో అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేసి, సూచక్రియలను చేసి, మహత్కార్యాలను చేసి, స్వస్థత కార్యాలను చేసి, ఆ తర్వాత శిలువ మరణం పొంది, ఆ తర్వాత శిలువ మరణం పొందిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. మరి ఆ పరలోక రాజ్యానికి మేఘమండలం మీద వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినప్పటి నుంచి మరలా తిరిగి మరలా ఇంకా ఇప్పటికీ రాలేదు. మరి యేసుక్రీస్తు వారు మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ సమయం అనేది ఏమంటారంటే పెళ్లి కుమార్తె సిద్ధపాటు సమయం అంటారు. ఏమంటారు? పెళ్లి కుమార్తె సిద్ధపాటు
సమయం అని పిలుస్తారు. కాబట్టి ఈ యొక్క పెళ్లి కుమార్తె సిద్ధపడతా ఉంది. ఎవరి కోసం సిద్ధపడతా ఉంది అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొరకు సిద్ధపడతా ఉంది. ఈ వ్యవధి కాలం ఎప్పటి నుంచి యేసు ప్రభు పరలోక రాజ్యానికి మేఘముల మీద కొలిపోబడిన రోజు నుంచి మరలా తిరిగి ఆయన రాబోతున్నటువంటి దినం వరకు ఉన్నటువంటి ఆ కాలము ఆ పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు కాలం, యేసు ప్రభు కొరకు సిద్ధపడే కాలం, ఆ పరిశుద్ధతను కాపాడుకుని ఆయన కొరకు ఎదురు చూసే కాలము. మరి ఆ కాలము ఇప్పుడు మనము గమనిస్తున్నాం. ఇప్పుడు ఆ కాలంలో మనము ఉన్నాం పిల్లలు. సో కాబట్టి యేసు ప్రభు మరి మేఘముల మీద పరలోకానికి ఎత్తబడి మేఘవాహనుడే మరల తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ మధ్యకాలాన్ని మనము పెళ్లి కుమారుని గురించి ఎదురు చూసే కాలం అని మరి మనము చెప్పవచ్చు. దీన్నే సిద్ధపాటు కాలం అంటారు. ఆ తర్వాత మరి ఈ యొక్క కాలంలో ఏం జరుగుతుందంటే బుద్ధిగల కన్యకలు మరియు బుద్ధి లేని కన్యకలు, ఈ ఇద్దరిని కూడా రెండు రకాలైనటువంటి వ్యక్తులను కూడా రెండు రకాలైనటువంటి ఆ కన్యకలను సిద్ధపరచడానికి కేటాయించబడినటువంటి ఈ యొక్క కాలము. ఆ తర్వాత అంత మాత్రమే కాకుండా బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఇద్దరు కూడా వేరుపరచబడాలి. అంటే వారు వేరుపరచబడాలి. వేరుపరచుటకు ఈ కాలం అనేది ఉపయోగపడతా ఉంది. వేరుపరచబడడానికి ఉపయోగపడతా ఉంది. పాపము చేయవారు పాపము చేయని పరిశుద్ధులు, యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడిన వారు, యేసు ప్రభు రక్తంతో కడగబడిన వారు, పరిశుద్ధులైనటువంటి వారు, పాపులైనటువంటి వారు. ఆ విధంగా మరి వారిని వేరు చేయడానికి సిద్ధులలో నూనె ఉన్నటువంటి వారు, సిద్ధులలో నూనె లేని వారు, దివిటీలు వెలుగుతున్నటువంటి వారు, దివిటీలు ఆరిపోతున్నటువంటి వారు. కాబట్టి ఈ విధంగా వేరుపరచడానికి ఉపయోగపడే కాలము ఈ కాలం. ఎవరిని వేరుపరచడానికి? బుద్ధిగల కన్యకలను మరియు బుద్ధి లేని కన్యకలను వేరుపరచడానికి ఉపయోగపడుతున్నటువంటి కాలం. నిజంగా మరి పెళ్లి కుమార్తె కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు వారి యొక్క దివిటీలలో నూనెను కలిగి ఉన్నారు. వారు దేంట్లో కలిగి ఉన్నారు? ఏం కలిగి ఉన్నారు? దివిటీలలో నూనెను కలిగి ఉన్నారు. వారు దివిటీలలో నూనెను కలిగి ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నూనె కలిగి ఉన్నటువంటి దివిటీలు కనుక అవి ఏమవుతున్నాయంటే వారి యొక్క దివిటీలను వారు వెలిగించుకున్నారు. వారి దివిటీలను ఏం చేస్తున్నారు? వెలిగించుకున్నారు. కాబట్టి అవి ఏమవుతున్నాయంటే వెలుగుతూ ఉన్నాయి. ఆ దివిటీలు ఏమవుతున్నాయి? వెలుగుతూ ఉన్నాయి. తర్వాత ఆ దివిటీలు ఏమవుతున్నాయంటే మండుతూ ఉన్నాయి. ఈ యొక్క దివిటీలు ఎవరిని సూచిస్తున్నాయంటే వెలుగుతున్నటువంటి దేవుని కొరకు వెలుగుతున్నటువంటి క్రైస్తవ బిడ్డలను, దేవుని బిడ్డలను సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి బుద్ధిగల కన్యకలను సూచిస్తూ ఉన్నారు. ఎవరంటే యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి ఆయన కొరకు జీవించేవారు, నీతిగా జీవించేవారు, యథార్థంగా జీవించేవారు బుద్ధిగల కన్యకల వలె ఉన్నారు. బుద్ధిగల కన్యకలను పోలి ఉన్నారు. బుద్ధిగల కన్యకలతో పోల్చబడుతూ ఉన్నారు. సరే, తర్వాత వారి యొక్క దివిటీలలో నూనె ఉంది కాబట్టి ఆ నూనె ఉన్నటువంటి దివిటీలు ఏమవుతున్నాయి? వెలుగుతూ ఉన్నాయి, అవి మండుతూ ఉన్నాయి, అవి వెలిగిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మరి వారు వెలిగించబడ్డారు. తర్వాత ఇతరులను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత అదేవిధంగా మరి ఈ యొక్క మండడానికి ఉపయోగపడే నూనె, దివిటీలు మండడానికి ఉపయోగపడే నూనె అనేది దేన్ని సూచిస్తూ ఉంది అంటే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల గురించి తెలియపరుస్తూ ఉంది. సూచనగా ఉన్నది. దేనికి సూచనగా ఉంది? పరిశుద్ధాత్మ నింపుదల. హృదయంలో పరిశుద్ధాత్మ నింపుదల. దివిటీలలో నూనె, హృదయంలో పరిశుద్ధాత్మ నింపుదల. దివిటీల నిండా నూనె ఉన్నది. అలాగే పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? హృదయం నిండా ఉన్నాడు. కాబట్టి నింపబడినటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి హృదయాలు కలిగినటువంటి వారుగా ఎవరున్నారు? ఈ యొక్క బుద్ధిగల కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు ఉన్నారు. కాబట్టి మరి ఆ దివిటీలో ఉన్నటువంటి నూనె దేనికి ఉపయోగపడతా ఉందంటే దివిటీలు మండడానికి ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా మరి మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, హృదయంలో నింపబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఉపయోగపడతాడంటే మరి యేసుక్రీస్తు కొరకు మండే క్రైస్తవుడుగా ఉండడానికి, మండుకునే క్రైస్తవుడుగా ఉండడానికి, తాను వెలిగించబడి ఇతరులను వెలిగించే బిడ్డగా ఉండడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నింపబడుతూ ఉన్నాడు.
నింపబడినటువంటి హృదయాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి తర్వాత ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ నింపుదలను కలిగి ఉండవలసినటువంటి వారంగా మనము ఉన్నాం పిల్లలు. తర్వాత మరి ఎవరైతే నిర్లక్ష్యం చేసి తమ దివిటీలలో మరి పరిశుద్ధాత్మతో సూచించబడుతున్నటువంటి నూనె, దివిటీలలో ఏం లేదంటే కొంతమందికి నూనె లేదు. మరి ఆ విధంగా నూనె లేదంటే ఇంతకుముందు ఉండింది, అయితే అది అయిపోయే పరిస్థితిలో ఉంది, అయిపోయే పరిస్థితులలో ఉన్నది, కానీ చూసుకునే పరిస్థితులలో వారు లేరు. సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేకపోవడం మాత్రమే కాకుండా నూనె ఉందో లేదో చూసుకునే పరిస్థితులలో వారు లేరు. ఈ లోక జీవనయాత్రలో వారు మునిగిపోయి ఉన్నారు. కాబట్టి అలాంటి వారుగా ఉన్నటువంటి వారు ఎవరిని పోలి ఉన్నారంటే బుద్ధి లేని కన్యకలను పోలి ఉన్నారు. కాబట్టి మనం మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మనం మన జీవితాన్ని సరిచేసుకుని మన జీవితంలో నూనె ఉన్నదా, పరిశుద్ధాత్మ అనే నూనె ఉన్నదా, ఆ తర్వాత నూనె అనేది పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. అంత మాత్రమే కాకుండా జీవితంలో ఉన్నటువంటి నూనె మరి ప్రార్థన జీవితానికి సూచనగా ఉన్నది. మన జీవితంలో ప్రార్థన జీవితం అనేది ఉన్నదా అనేది మనము పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత మరి ఆ విధంగా వారి యొక్క దివిటీలలో నూనె ఉన్నదా లేదా అనేది వాళ్ళు గ్రహించుకోలేనటువంటి పరిస్థితులలో వారు ఉన్నారు. వారు చూసుకోవడం లేదు, వారు గమనించుకోవడం లేదు. మరి వారు నిర్లక్ష్య ధోరణి కలిగి ఉన్నారు. తర్వాత అంత మాత్రమే కాకుండా పెళ్లి కుమారుని యొక్క రాకడ అనేది ఏమైంది? పెళ్లి కుమారుని యొక్క రాకడ ఏమైపోయింది? ఆలస్యమైతే ఉంది. పెళ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యమైంది. కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిడ్డలేని కన్నా ఇక్కడ ఏం చేస్తున్నారంటే నిద్రిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. ఆ తర్వాత నిద్రిస్తూ ఉన్నారు. తర్వాత ఆ యొక్క ఎవరైతే నిద్రిస్తూ ఉన్నారో వారి యొక్క దివిటీలలో నూనె లేకపోవడం కారణం చేత, వారి జీవితంలో పరిశుద్ధాత్మ లేకపోవడం కారణం చేత, పరిశుద్ధాత్మతో నింపుదల అనుభవం లేకపోవడం కారణం చేత, ప్రార్థన ద్వారా జరిగే ఆ నింపుదల అనుభవం వారిలో లేకపోవడం చేత మరి ఆ యొక్క దివిటీలు అనేటివి ఏమైపోతున్నాయి? దివిటీలు అనేటివి ఏమవుతున్నాయి? ఆరిపోయే స్థితికి వచ్చి ఉన్నవి, ఆరిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మరి ఎవరిలో ప్రార్థన జీవితం ఉండకుండా ఉంటారో, ఎవరిలో ప్రార్థన జీవితము ఉండకుండా మరి నిర్లక్ష్యం కలిగి ఉంటారో, మరి ఈ లోక జీవనయాత్రలో చిక్కుకొని పోయి సమయం అంతా కూడా ప్రార్థనకు ఇవ్వకుండా మరి ఆయా విధమైనటువంటి పనులను కల్పించుకుని మరి రకరకాలైనటువంటి పనులలో మరి నిమగ్నం అవుతూ ప్రార్థనను నిర్లక్ష్యం చేసినటువంటి వారిని మరి ఈ యొక్క బుద్ధిగల కన్యకలతో మనము పోల్చడం అనేది మనం గమనిస్తున్నాం పిల్లలు. తర్వాత నెక్స్ట్ ఎవరైతే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడకుండా ఉంటారో, తర్వాత దివిటీలలో ఆ యొక్క నూనె అనేది లేకుండా ఉందో, ఎవరు దివిటీలు అయితే ఆరిపోతూ ఉన్నాయో మరి వాళ్ళు మరి నిద్రిస్తూ ఉన్నట్లుగా గమనిస్తున్నాం. ఆ నిద్ర అనేది ఆత్మీయ స్థితిలో ఆత్మీయంగా నిద్రించే స్థితిలో వారు ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? ఆత్మీయంగా నిద్రించే స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ స్థితిలో ఉన్నప్పుడు మరి ఆత్మీయంగా నిద్రించే స్థితిలో ఉన్నప్పుడు, ప్రార్థన అనుభవం లేనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు ఆ యొక్క దివిటీలు ఏమైపోతున్నాయి? ఆరిపోతూ ఉన్నాయి. దివిటీలు అనేటివి ఏమవుతున్నాయి? ఆరిపోతూ ఉన్నాయి. కాబట్టి అవి వెలగడం లేదు. ఎందుకు వెలగడం లేదంటే దాంట్లో ఆ దివిటీలలో నూనె లేదు. దివిటీలలో నూనె లేదు. వారు తీసుకొచ్చుకోలేదు. తెచ్చుకుంటే వాళ్ళకి మరలా నింపుకునే అనుభవం అనేది వచ్చేది, కానీ వారు తెచ్చుకోలేదు. కాబట్టి ఆ విధంగా మరి వారి యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి, వెళ్ళడానికి స్కోప్ లేకుండా, ఇది అవకాశం లేకుండా అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి కుమారుని యొక్క రాకడ అనేది ఆలస్యము అవుతుంది. పెళ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత మరి ఆ యొక్క పెళ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యము అవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క జీవనయాత్రలో చిక్కుకొని పోయినటువంటి వారు, ఆ తర్వాత ఈ యొక్క జీవనయాత్రలో విడిపింపబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు మరి వారు ఏ విధంగా ఉన్నారంటే, ఎవరిని పోలి ఉన్నారంటే బుద్ధి లేని కన్యకలను పోలి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించడం లేదు. పరిశుద్ధాత్మను పక్కన పెట్టేసినారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఆ నింపుదల అనుభవం అనేది లేకుండా ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా వారు ఎవరిని పోలి ఉన్నారంటే బుద్ధి లేని కన్యకలను పోలి ఉన్నారు. కాబట్టి బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు. తర్వాత మరి పెళ్లి కుమారుని యొక్క రాకడ ఆలస్యము కావడానికి ముఖ్యమైనటువంటి కారణము ఏంటి అంటే
బుద్ధి గల వారిని మరి బుద్ధి లేనటువంటి వారిని ఇద్దరిని కూడా రెండు రకాలైనటువంటి వ్యక్తులను కూడా వేరుపరచడానికి ఆలస్యం అనేది జరుగుతుంది. వేరుపరచబడితేనే మరి నిజమైనటువంటి విశ్వాసులు ఎవరు, ఆ తర్వాత ప్రభువును నమ్మని వారు ఎవరు అనేది తెలియపరచబడతారు. అందుకే ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత మరి ఇంకా ఆలస్యం కావడానికి గల కారణము ఏంటంటే, ప్రభు రాకడ ఆలస్యంగా మరి జరగడానికి గల కారణము ఏంటంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం జరుగుతుంది. 2వ పేతురు పత్రిక